హలో అండి. ఈరోజు అయితే మా మిద్దె తోటలో ఫుల్ పాలకూర వచ్చేసింది. ఈ పాలకూర కోయడం ఇది సెకండ్ టైము. పాలకూర అయితే మా నాయనమ్మ ఎప్పుడు చెప్తా ఉంటుంది, ఎప్పుడు పెద్ద పెద్దగా ఉన్న ఆకులు కోస్తే చిన్న చిన్నవి తొందరగా గ్రో అవుతాయి అని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి మా తోటకూర ఫుల్గా పాడైపోయింది. దీనికి ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి. దాని తర్వాత వచ్చేసి చిక్కుడుగాయ కూడా ఫుల్గా కాదా పట్టేసింది. నాన్నకి కాల్ చేసి అడిగాము, నాని ఎందుకు ఈ చిక్కుడుగాయ తీగ పారట్లేదు అంటే, కొన్ని చిక్కుడుగాయ చెట్లు తీగ పారవంట, కొన్ని చిక్కుడుగాయ చెట్లు తీగ వస్తుందంట. చిక్కుడుగాయ ఒకటే కాదండి, టమాటాలు కూడా ఫుల్గా పట్టేశాయి. దాంతోపాటు బీరకాయలు అయితే ఫుల్ పిందెలు పట్టేశాయి. బీరకాయలు ఆనకాయలు రెండు ఒకేసారి పెట్టాము, కానీ బీరకాయలు ఫుల్గా పిందెలు పట్టేశాయి. దొండకాయలు కూడా వచ్చేసాయి. ఇక్కడ పుంటికూర మాత్రం చాలా పుంటికూర వచ్చేసింది. పుంటికూర మాత్రం ఫస్ట్ టైమే తెంపడము. దాని తర్వాత వచ్చేసి ఫుల్గా పుదీనా కూడా వచ్చేసింది. ఈ పుదీనా వచ్చేసి మేము ఇంటి నుంచి తీసుకొచ్చేసాము. చాలా తెంపుకున్న తర్వాత కొంచెం మట్టిలో బాతి పెడితే ఫుల్ గ్రో అయింది. మా మిద్దె తోటలో అయితే పుదీనా, చిక్కుడుగాయ, పుంటికూర అండ్ పాలకూర అయితే హార్వెస్ట్ చేసాం.